రాష్ట్రాభివృద్ధి ధ్యేయం పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అండ్ టీం దావోస్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తోంది రేవంత్ టీం. పలు కంపెనీలతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడమే కాదు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నట్టుగా స్పష్టం చేసింది. ఇందుకు సీఎం టీం దావోస్ టూర్ ఎలా సాగుతోంది, ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలేంటి? తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం ప్రయత్నాలు ఫలించాయి. సన్ పెట్రోకెమికల్స్, కంట్రోల్ ఎస్ సహా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు జరిగాయి. కాదు, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు దావోస్ లో ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు చెప్తూ దావోస్ టూర్ సూపర్ సక్సెస్ అంటున్నారు. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. 45,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ, జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులని సంస్థ ఏర్పాటు చేయనుంది. ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. సన్ పెట్రోకెమికల్ సంస్థ ఒప్పందంతో నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ పంప్డ్ స్టోరేజీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుగా ఉన్నాయి. ఇప్పటివరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో అతి భారీ ఒప్పందం ఇదే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రాష్ట్రంలో అధునాతన అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టు 800 కోట్లతో ఏర్పాటు కానున్నట్లు JSW UAV ప్రకటించింది. ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. ఇంతకుముందు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంట్రోల్ ఎస్ సంస్థ ముందుకొచ్చింది. 10,000 కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కంట్రోల్ ఎస్ CEO శ్రీధర్ సమక్షంలో ఈ డీల్ జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో AI డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అటు తెలంగాణ పెవిలియన్ లో HCL టెక్ CEO చర్చలు జరిపారు. హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి HCL తో MOU కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లో HCL సంస్థకు ఇది 5వ క్యాంపస్. మొత్తంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ బృందం వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ పెట్టుబడుల్ని సాధిస్తోంది.